నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఆపేది లేదని మరోసారి స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. నీట్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నమోదైన కేసుల విచారణను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఎన్టీఏ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టుల్లో ఉన్న కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని పిటిషన్లో పేర్కొంది. ఎన్టీఏ పిటిషన్పై ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. కేసులకు సంబంధించి హైకోర్టుల్లో జరిగే విచారణల కోసం సుప్రీంకోర్టు స్టే విధించింది. అలాగే నీట్ కౌన్సిలింగ్ మాత్రం ఆపేది లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఆపేది లేదని మరోసారి స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. నీట్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నమోదైన కేసుల విచారణను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఎన్టీఏ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టుల్లో ఉన్న కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఆ పిటిషన్లో పేర్కొంది. ఎన్టీఏ వేసిన ఈ పిటిషన్పై ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. కేసులకు సంబంధించి హైకోర్టుల్లో జరిగే విచారణల కోసం సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. ఏదైతే నీట్ పరీక్షకు సంబంధించినటువంటి అవకతవకలపైన దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. ఒకవైపు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, మరోవైపు రాజకీయ పార్టీలు సైతం రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నాయి. ప్రధానంగా వాళ్ళంతా డిమాండ్ చేస్తుంది ఒకటే, అంటే నీట్ పరీక్ష పూర్తిగా కూడా ఆభాసుపాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పేపర్లు లీక్ అయ్యాయి, పైగా గ్రేస్ మార్కుల పేరుతో కూడా గందరగోళం సృష్టించారు. ఖచ్చితంగా ఏదైతే నీట్ పరీక్షను రద్దు చేసి మళ్ళీ పరీక్షను నిర్వహించాలని చెప్పి ఆందోళన చేస్తున్నారు. అదే విషయం పైన సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టుల్లో కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు రాష్ట్రాల్లో ఈ పిటిషన్లు దాఖలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. హైకోర్టులు ఎక్కడికక్కడ కొన్ని ఆదేశాలు కూడా జారీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా సుప్రీంకోర్టులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, అంటే ఈ నీట్ పరీక్షను నిర్వహించినటువంటి సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. సో ఈ టెస్టింగ్ ఏజెన్సీ ఒక పిటిషన్ దాఖలు చేసింది సుప్రీంకోర్టులో. ప్రధానంగా దేశవ్యాప్తంగా దాఖలైనటువంటి పిటిషన్ల విచారణ అన్నింటినీ కూడా సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని చెప్పి వాళ్ళు తమ పిటిషన్లో పేర్కొన్నారు. దాంతో కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్ పైన విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏవైతే హైకోర్టులో ఉన్నటువంటి కేసులు కావచ్చు, ఇతర కోర్టులో ఉన్నటువంటి కేసులన్నిటిపైన కూడా స్టే విధిస్తూ ప్రతివాదులందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. మరోపక్క ఏదైతే కౌన్సిలింగ్ ప్రక్రియ నీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో వీటి విషయంలో మాత్రం కౌన్సిలింగ్ను ఆపేది లేదనే విషయాన్ని స్పష్టం చేశారు. మరోపక్క ఎంతోమంది విద్యార్థులు అంటే ప్రధానంగా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఈ ఆందోళన కొనసాగుతుంటే మరోపక్క సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ ముఖ్య నేతలైనటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రత్యేకంగా నీట్ అభ్యర్థులతో సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. రానున్నటువంటి పార్లమెంట్ సమావేశంలో కూడా ఈ నీటి అంశం అనేది చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. భోగి. థ్యాంక్ యూ రాజు.